అగస్త్యుడు, లోపాముద్ర ఆకాశంలో నిలబడి యోగశక్తితో నిలబడి ఒక్కసారి మొత్తం ఆ క్షేత్రం అంతా చూశారు. పైనుంచి చూడడం వల్ల భీమేశ్వరాలయం, కోటిపల్లి, సంపర, గోదావరి ఇవన్నీ కనపడ్డాయి అనమాట. అంత ఎత్తులోంచి చూడటం వల్ల హాయి ఏమైందనమాట, మొత్తం ఆ భూమండల ప్రాంతం భీమమండలం అంతా కనపడింది. విమానంలోంచి కిందకు చూసేవాడికి కళ్ళజోడు పెట్టుకున్నా అన్నీ స్పష్టంగా కనపడవు, చిన్న చిన్న దీపాలు కనపడతాయి. అసలు కళ్ళజోడు ఉంటేనే కనపడలేదు, కళ్ళజోడు లేకపోతే ఇక అసలు కనపడవు, అవునా? పైనుంచి చూసే వాళ్ళ దృష్టి హ్రస్వ దృష్టి అయిపోయి స్పష్టత కనపడదు. ఇంతెందుకు, ఒక ఆయన అన్నాడు ఆ చివరిని చూస్తూ, ఉపన్యాసం చెప్పేది పద్మాకర్ గారేనా, టీవీలో ఒక రకంగా ఉన్నారు, ఇక్కడ ఒక రకంగా ఉన్నారు, టీవీలో పడుచువాళ్ళే కనపడ్డంట, ఇక్కడ కొంచెం ఏమో తేడాగా కనపడ్డారే అన్నాడు. కొంతమంది ఏం చేస్తారంటే, అమ్మో టీవీల్లో కొంతమంది ధర్మ సందేహాల్లో చూపిస్తారు, ఎంతో తెల్లగా ఉన్న నన్ను కూడా నల్లగా చూపిస్తారు, నల్లగా ఉన్నాయని తెల్లగా చూపిస్తారు. వాళ్ళ గొప్పతనం అది. హ్రస్వ దృష్టి వల్ల అయితేనేవి, కళ్ళల్లో తేడా రావడం వల్ల అయితేనే దూరంగా ఉన్నవాడికి వీడెవడో కనపడ్డు, వీడెవడు వాడికి కనపడ్డు, ఒకరికొకరు కనపడటం లేదు. అటువంటిది ఆ పైనుంచి చూస్తూ ఉంటే మండలం అంతా ఎలా కనపడుతుంది? వాళ్ళు మహాయోగులు గనక, యోగ దృష్టి కలిగిన వాళ్ళు గనక స్పష్టంగా చూడగలిగారట. దగ్గరగా ఉండి కూడా చూడలేనంత బాగా చూడగలిగారు. ఆ పైనుంచే నేదిష్టాది మంత్రాలు చదివారు. వేదమంత్రములలో, మహన్యాసాదులలో ఉన్న మంత్రములన్నీ ఉచ్చరించారు. ఓం నమశివాయ అంటూ పంచాక్షరీ మంత్రాన్ని జపించారు. కరెక్ట్గా 11:45 దాటగానే అభిజన్ ముహూర్తంలోకి రాగానే టక్కన వాళ్ళంతా భీమేశ్వరంలో దిగారు. దిగడంతో ముందు వెళ్ళిపోయారు. డుంటి విఘ్నేశ్వరుణ్ణి చూచారు. తాండవ గణపతి దగ్గరికి వెళ్ళారు. ఆ తాండవ గణపతి వీళ్ళని చూడగానే ఆయన తాండవం ఆడాడు. రెండి అని స్వాగతం పలికాడు. విఘ్నేశ్వరుడికి వ్యాసుడంటే ఇష్టం, అగస్త్యుడంటే ఇష్టం, లోపాముద్ర అంటే ఇష్టం, భక్తులంటే ఇష్టం. విఘ్నేశ్వరుడు సాధ్యమైనంతవరకు కోపగించడు. అందుకని రెండి అని తొండంతో నెత్తి మీద అలా పెట్టి ఆశీర్వదించాడు. వీళ్ళు కూడా ఆయన దగ్గరికి వెళ్ళాక ఆనందంతో మర్చిపోయి, తమ వయస్సు హోదా మర్చిపోయి నృత్యం చేశారు. భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మేమేదో సాఫ్ట్వేర్ వాళ్ళం, హార్డ్వేర్ వాళ్ళం, లేకపోతే రాష్ట్రపతి వారి గ్రహీతలు ఇవన్నీ పక్కన పెట్టేసి డ్యాన్స్ చేయాలట. అందువల్ల కొంతమంది నృత్యం చేయడానికి సిగ్గుపడుతున్నారు. వద్దు, సిగ్గుపడకండి. భగవంతుడిని చూడగానే సిగ్గు విడిచిపెట్టి ఆనందంతో నృత్యం చేయాలి, ఎగిరి గంతులు వేయాలి, ఆయన నామస్మరణం చేయాలి. చేసిన వాళ్ళు అదృష్టవంతులు. అందుకని ఆంజనేయుడు గొప్పవాడు అన్నారు. ఆంజనేయుడు సీతను చూడగానే ఆనందంతో ఎగిరి గంతులు వేశాడు కదా, తోక కూడా ముద్దెట్టుకున్నాడు. అసలు ఇంకా అంటారు, సీతను చూడడానికి ముందు మండోదరిని చూచి సీత అనుకున్నాడు ఆయన. ఒక క్షణకాలం భ్రమపడ్డాడు. మండోదరే సీతే అయినా మండోదరిని చూచి సీతేమో అనుకుని ఆనందంతో ఏం చేశాడనమాట, ఆస్ఫోటయామాస చుచుంబ పుచ్చం. ఒక్కసారి ఇలా భుజాలు కొట్టుకున్నాడు. పుచ్చం తోకని చుచుంబ ముద్దెట్టుకున్నట్ట. ఆయనకి తోక ఉంది కనుక తోక తీసి అని ముద్దెట్టుకున్నాడు. ఈ మధ్యన మీరేమో, ఆయనేమో ఆనందంతో తోక ముద్దెట్టుకుంటే ఈ మధ్యన గురువుగారికి ఫ్లయింగ్ కిస్సులు ఇవ్వడం మొదలెట్టారు. గురువుగారు కనపడగానే ఆహా అండం, మాయిదారి గొడవ. ఇదేం ముద్దులండి బాబు, దేవుడు కనపడితే అంటారేటి, 2 చేతులు జోడించి దండం పెట్టగా మీ ముద్దులు వండిపోను అని నేను అలా వ్యాసుడు అన్నాడు భవిష్య పురాణంలో. కాబట్టి గురువులకి దండం పెట్టండి అంతే. అలా కాకుండా ఆయన ఆనందంతో తోకని ముద్దు పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఏం చేశాడు, స్తంభానరోహన్, అక్కడున్న స్తంభాలు పైకి ఎక్కాడు. నిపపాత భోమం, మళ్ళీ కిందకి దూకాడు, భూమి మీదకి నిపపాత దూకెను. ననంద చిక్రీడ జగౌ జగామా, ఆనందంతో ఎన్ని చేష్టలు ప్రదర్శించాలో అన్నీ ప్రదర్శించాడు. అది భక్తుల లక్షణం. భగవంతుడు కనబడలే కానీ ఆనందంతో ఎగిరి గంతులు వేయాలి, అంతేగాని బిగుసుకుపోయి దిక్కుమాల మొహాలు కొన్ని ఉంటాయి. అసలు ఉపన్యాసంలో కూడా నవ్వరండి. ఏదైనా ఒక జోక్ వచ్చితే నవ్వడు, లేకపోతే ఆ భగవంతుడు కనపడితే స్పందించడు. అలా బిగుసుకుపోయి ఉంటాడు అనమాట. ఏమిటో అసలు బతికున్నాడు తెచ్చాడో తెలియదు. అదేం బతుకు అన్నారు, నేనల్లా వ్యాసులు వారు అన్నారు. అదేమాట వాల్మీకి అన్నాడు. ఆనందంతో ఎగిరి గంతులు వేసినవాడు, పరవశత్వంతో గానం చేసినవాడు, నృత్యం చేసినవాడు, వీళ్ళంతా భక్తులు. అందువల్ల హనుమంతుడు అంతటి వాడు తన హర్షాన్ని ప్రదర్శిస్తే మరి మనం ప్రదర్శించకుండా ఎలా ఉంటాం? తాండవ గణపతే శివుణ్ణి చూచిన ఆనందంతో తాండవమాడాడు. ఆయనకు ఎదురుగుండా వ్యాసుడు, అగస్త్యుడు నిలబడి ఎగిరి గంతులేసి వాళ్ళు నృత్యం చేశారు. ఆ రోజుల్లో ఋషులు నృత్యం నేర్చుకున్న వాళ్ళండి. 64 కళలు వచ్చి వాళ్ళకి. ఇప్పుడు ఏ హీరో ఉన్నదలో ఒకటే, ఏదో సర్టిఫికేట్ తెచ్చుకోవడం, ఉద్యోగం తెచ్చుకోవడం, ఆ ఉద్యోగంలో పడి ఉండడం అంతే. కానీ అలా ఏ కళ లేకపోతే వాడు ఉపాధ్యాయుడిగా పనికిరాడు తెలుసా? ఉపాధ్యాయుడు అవ్వాలంటే సంగీతం రావాలి, సాహిత్యం రావాలి, మల్లయుద్ధం రావాలి, చోరక్రీడ తెలియాలి, అక్షహృదయం తెలియాలి. ఏమీ తెలియట్లేదు ఇవాళ, ఏమీ నేర్పట్లేదు. ఎవడు చూస్తే వాడు టీచర్ అయిపోతున్నాడు. దానివల్ల ఏమవుతుంది, పిల్లలకి ఏమీ రావడం లేదు. ఓ డాక్టర్ గారి దగ్గరికి పూర్వం పెడితే చెయ్యి పట్టుకుని మొత్తం ఇలా చెయ్యి నాడి పట్టుకుని లోపల ఏముందో చెప్పి మందు వేసేవారు. ఇప్పుడు కంటికి, పంటికి, ముక్కుకి, ముక్కు చివరికి, తల వెంట్రుక్కి తలో డాక్టరు. అది చూసి చూడగానే రోగం కనిపెట్టేస్తారు. అంటే పరీక్షలకి అవకాశం వచ్చిందనుకోండి, మంచి మంచి విషయంలో వచ్చేది వేరే విషయం. పరీక్షలు అన్ని వేళ